జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 17వ తేదీ మంగళవారం రోజున మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాబోయే 5 రోజుల పాటు ఉన్న శుభాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ డిసెంబర్ 17వ తేదీ మంగళవారం రోజు మేషరాశి వారు అన్ని పనులను చకచకా పూర్తి చేస్తారు. ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు ఉన్న కాలం మీకు చక్కగా అనుకూలిస్తుంది. అంటే దాదాపుగా రోజంతా బాగుంది అనే చెప్పాలి. పక్క వాళ్ళ మనసులను సులభంగా అర్థం చేసుకుంటారు. ఎదుటివారు మీ గురించి ఏమి అనుకుంటున్నారో అన్న విషయాన్ని అవలీలగా తెలుసుకుంటారు. ఆర్థికపరమైన స్థితిగతులు కూడా మెరుగ్గా ఉన్నాయి. అయితే ఈరోజు రాత్రి 7 గంటల తరువాత మీరు చేసే ప్రయాణాల పట్ల అలాగే తీసుకునే ఆహారం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. కలత కూడిన నిద్ర ఉంటుంది. ఏదో తెలియని ఆందోళన నెలకొని ఉంటుంది. ఈ వ్యతిరేక ఫలితాలన్నీ రాత్రి 7 గంటల తరువాత నుండి ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ మంగళవారం రోజు మేషరాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం రాబోయే 5 రోజుల పాటు మేషరాశి వారు సూర్యగ్రహ సంచారం వలన వ్యతిరేకమైన ఫలితాలను పొందుతారు. అందుకే పై అధికారులతోటి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యవసాయ రంగం వారు అలాగే రాజకీయ రంగం వారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే చక్కగా ఆలోచన చేసి డెసిషన్ తీసుకోవాలి. ఆరోగ్యపరమైన శ్రద్ధ కూడా అవసరమవుతుంది. ఇక మేషరాశి వారికి అష్టమ బుధ దోషం ఉంది కాబట్టి విద్యార్థులు చక్కగా చదువుకున్నట్లయితే మంచి మార్కులను సంపాదించుకుంటారు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి కొంచెం కష్టసాధ్యమే అవుతుంది. వ్యాపార రీత్యా కూడా ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. అలాగే చతుర్థ కుజదోషం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ని అమ్మే రిస్కులు చేయకండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మాల్సి వచ్చినా కొనాల్సి వచ్చినా డాక్యుమెంట్స్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. సోదరులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉండడం వలన స్త్రీలు వారి వారి వ్యాపారాల్లో కొంత మెలకువతో ఉండాలి. భార్యాభర్తల మధ్య కూడా అండర్స్టాండింగ్ చాలా అవసరం అవుతుంది. మొత్తం మీద చూస్తే రాబోయే 5 రోజులు రవి, కుజ, బుధ మరియు శుక్రులు మేషరాశి వారికి వ్యతిరేక ఫలితాలనే ఇస్తున్నారు. కాబట్టి గ్రహబలం పెంచుకోవడానికి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు స్మరణ చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి విదియ నక్షత్రం, పునర్వసు నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 20 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులు చేయడానికి మరియు ఆపరేషన్లు చేయించుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈ మంగళవారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా ఆంజనేయ స్వామివారిని మరియు శ్రీరామచంద్రమూర్తిని ఇద్దరిని పూజించిన తరువాతనే దినచర్యను ప్రారంభం చేయాలి. అప్పుడే శుభం కలుగుతుంది.